హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. పాకిస్తాన్ విభజన సమయంలో అనేక మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన చూసి దేశ నాయకులతో పాటు ప్రధాని నెహ్రూ వాళ్ళకి 55 కోట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. పాకిస్తాన్ ఆలోచనలు తెలిసి కూడా గాంధీజీ జిన్నాకి 55 కోట్లు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఒకానొక సమయంలో గాంధీకి ఆర్ఎస్ఎస్తో గట్టి సంబంధమే ఉండేది. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఉదయం చేసే ప్రార్థనల్లో గాంధీజీని కూడా స్తుతించేవారు. గాంధీజీ మీద 4 తుపాకీ గుళ్ళు కురిపించిన నాథురామ్ గాడ్సే కూడా ఒకప్పుడు గాంధీయవాదే. గాంధీ ఆలోచనల్ని అక్షరాలా ఆచరించేవాడు. అలాంటి నాథురామ్ అహింసా మార్గాన్ని వీడి హింసా మార్గంలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. మే 12న మహారాష్ట్రలోని బారామతి పట్టణంలో గాడ్సే జన్మించాడు. గాడ్సే తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్రావు గాడ్సే. గాడ్సే అసలు పేరు రామచంద్ర. అప్పటికే తన తల్లిదండ్రులకు 3 పిల్లలు పుట్టి చనిపోయారు. అందుకే ఇకెవరు మరణించకుండా ఉండాలని ఒక అమ్మాయి పేరు పెట్టారు. ముక్కుపుడకు కూడా పెట్టారు. నాథురామ్ తర్వాత 6 ఏళ్లకు మరో బాబు పుట్టే వరకు అతన్ని అమ్మాయిలాగే పెంచారు. 5వ తరగతి వరకు నాథురామ్ బారామతిలోనే అతని చదువును సాగించారు. ఆ తర్వాత పూణేలో తమ బంధువుల ఇంట్లో ఉన్నారు. పై చదువుల కోసమే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందనే కారణంతో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళాక కొద్ది రోజులకే చదువును ఆపేశారు. వెంటనే హిందూ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో యాక్టివ్ మెంబర్గా పనిచేశారు. అంతేకాదు నాథురామ్ హిందూ మహాసభలో కూడా సభ్యత్వం తీసుకున్నారు. ఆ సంస్థలో మంచి పాత్రే పోషించారు. 1932 మహారాష్ట్రలోని శాంగ్లీ నగరంలో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. అదే సమయంలో హిందూ మహాసభలో కూడా చేరారు. రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్కి ఇవి కోర్ వింగ్స్ అనే చెప్పాలి. నాథురామ్ తరచుగా ఈ సంస్థకి ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయ్యేవి. ఎంఎస్ గోవర్కర్, నాథురామ్ ఇద్దరు ఆర్ఎస్ఎస్కి ముఖ్య బాధ్యులుగా పనిచేశారు. ఇద్దరూ కలిసి బాబారావు సావర్కర్ హిందీలో రాసిన రాష్ట్రీయ మీమాంస అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్ పని పూర్తయ్యాక అనువాదం చేసిన క్రెడిట్ అంతా గోవర్కర్ ఒక్కడే తీసుకున్నారు. 1942 విజయదశమి రోజున గాడ్సే స్వయంగా ఒక సంస్థను స్థాపించారు. అదే హిందూ రాష్ట్రదళ్. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ హెచ్ఎంలో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇలా అతను ఆర్ఎస్ఎస్తో సంబంధాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. గాంధీజీకి కూడా ఆర్ఎస్ఎస్తో అలాంటి అనుబంధమే ఉండేది. జమునాలాల్ బజాజ్ గాంధీజీని వార్ధా ఆర్ఎస్ఎస్ క్యాంప్కి తీసుకెళ్లాడు. అక్కడి క్రమశిక్షణ చూసి చాలా ఆకర్షితుడయ్యాడు గాంధీ. ఆ తర్వాత కాలంలో అక్కడికి గాంధీజీ అనేకసార్లు రావడం పోవడం జరిగేది. అలా ఆర్ఎస్ఎస్తో గాంధీజీకి స్నేహం బలపడింది. ఆర్ఎస్ఎస్ ప్రార్థన సమయంలోనూ గాంధీజీ పేరుని ప్రస్తావించేవారు. అంతవరకు ఆర్ఎస్ఎస్ ప్రార్థనల్లో హిందూ ధర్మం గురించి మాత్రమే ప్రార్థనలు జరిగేవి. దశాబ్దాల క్రితమే వారి ప్రార్థనల్లో ప్రతహ, స్మరణీయ లాంటి మంత్రాలు కూడా చదివేవారు. అందులో అనేక మంది గొప్ప వ్యక్తుల పేర్లతో పాటు గాంధీ పేరును కూడా స్తుతించేవారు. ఇంత మంచి సంబంధాలు గాంధీజీకి ఆర్ఎస్ఎస్తో ఉండేవి. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడంతోనే గాడ్సే తన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ పందా, సావర్కర్ హిందూ మహాసభ పందా, గాంధీ పందా ఒక్కటిగానే ఉండేది. ఈ కారణంతోనే గాడ్సే ఆర్గనైజ్డ్ హిందూ మూవ్మెంట్ని ఆరంభించాడు. కాంగ్రెస్తో ఫార్మల్ అఫిలియేషన్ ఏవి లేకుండానే కులం, అంటరానితనం గురించి తన అజెండాలో చేర్చాడు. 1938లో గాడ్సే ముస్లిం ఆధిపత్య హైదరాబాద్ రాజ్యంలో హిందూ మహాసభ యాక్టివిస్ట్గా యాంటీ హిందూ డిస్క్రిమినేషన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. అక్కడ అరెస్ట్ అయ్యి సంవత్సరం పాటు జైల్లో కూడా ఉన్నాడు. ఇక అప్పటి నుండి గాడ్సే గాంధీయవాది నుండి సెక్యులరిస్ట్గా మారాడు. ఆల్ ఇండియా షుడ్ ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ అండ్ కంప్లీట్ ఈక్వాలిటీ ఆన్ ది బేసిస్ ఆఫ్ డెమోక్రసీ అనే సూత్రాన్ని బలంగా నమ్మడం మొదలుపెట్టాడు. అలాగే కమ్యూనల్ ఐడెంటిటీ కారణంగా స్పెషల్ ప్రివిలేజెస్ ఏవి ఉండకూడదని విశ్వసించేవాడు. ఇలా నెమ్మదిగా గాడ్సే ఆలోచనలు గాంధీ ఆలోచనలకు భిన్నంగా మారడం మొదలయ్యింది. గాంధీయవాదిగా ఉన్న గాడ్సే అతని ఆలోచనలకి వ్యతిరేకంగా ఎందుకు మారాడు?
గాడ్సే తన చావు కంటే ముందు కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా ప్రేమతో గౌరవంతో గాంధీ ఆలోచనల్ని ఆశయాల్ని గౌరవించాను, ప్రేమించాను. చాలా దగ్గరగా ఆయన జీవితాన్ని చూశాను. కానీ కొన్ని విషయాలు నన్ను చాలా బాధించాయి. అందుకే గాంధీజీకి దూరం అయ్యానని చెప్పాడు. అందులో మొదటి ఫెయిల్యూర్ గాంధీజీ అండ్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్కి మద్దతు తెలపడంతోనే గాంధీ ముస్లింలకు దగ్గరయ్యాడు. ముస్లింలు దక్షిణాసియాలో ఉస్మానియా సామ్రాజ్యంపై బ్రిటిష్ ప్రభుత్వం దుర్నీతి నుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. ముస్లింల పవిత్ర స్థలాన్ని కూడా కాపాడుకోవడం ఈ ఉద్యమంలో భాగం. ఈ ఉద్యమాన్ని ముస్లిం మోడర్నిస్టులు జిన్నా, మొహమ్మద్ షౌకత్ అలీ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. కానీ గాంధీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేసరికి వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి గాంధీజీ ముస్లింలకి బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారు. నేషనల్ కాంగ్రెస్ నుంచి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం అనేక వాగ్దానాలు చేశాడు. ఇంత చేశాక కూడా గాంధీజీకి దక్కిందేమిటి? ఖిలాఫత్ ఉద్యమం బాధాకరంగా ముగిసింది. ఖిలాఫత్ మూమెంట్కి గాంధీజీ ఇచ్చిన సపోర్ట్తో ఆ నాయకత్వం ప్రత్యేక ఎత్తుగడ వేసింది. దీంతో వాళ్ళు జాతీయ ఐక్యత కోసం ఆలోచించట్లేదన్న విషయం స్పష్టమైంది. వీటితో పాటు ఆ సమయంలో అనేక మంది హిందువుల మీద దాడులు, అత్యాచారాలు జరిగాయి. రెండో ఫెయిల్యూర్ దేశ విభజన విషయంలో గాంధీ, జిన్నా మధ్య మిగిలిన సున్నితమైన బంధం. బాంబే ప్రెసిడెన్సీ కమ్యూనల్ లైన్ కారణంగా కూడా సంబంధం కలిగి ఉంది. 1928లో జిన్నా ఒక సింధుల విభజన గురించి కూడా ఒక డిమాండ్ పెట్టారు. బాంబే ప్రెసిడెన్సీ ఒప్పందం విషయంలో గాంధీజీ ఎలాంటి ఆలోచన చేయకుండానే సంతకం పెట్టేశారు. దీంతో మత ఘర్షణలు చెలరేగాయి. కరాచీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. వీటన్నిటికీ ప్రత్యక్షంగా గాంధీజీనే బాధ్యుడు. దేశ విభజనతో పాటు రిజర్వ్ బ్యాంక్ విభజన జరగాలి అని గాడ్సే అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అప్పటికే ఆర్బీఐ దగ్గర 375 కోట్ల రూపాయల నిధులు నిల్వలున్నాయి. విభజన తర్వాత ఇండియా పాకిస్తాన్కి 75 కోట్లు ఇస్తానని ఒప్పందం జరిగింది. ఆస్తులు, ఇతర సంపద రూపంలో 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ముట్టినట్టే. మిగతా 55 కోట్లు ఇవ్వాల్సి ఉంది. విభజన తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో అనేక అల్లర్లు సృష్టించింది. అలాగే బలూచిస్తాన్ ఇతర ప్రాంతాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో నెహ్రూ కూడా పాకిస్తాన్కి 55 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు పాకిస్తాన్ హిందువుల మీద, సిఖ్ల మీద ఊచకోత కొనసాగించింది. ఈ పరిణామాలన్నీ తెలిసి కూడా గాంధీజీ పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. గాంధీ అభిప్రాయాన్ని అందరూ వ్యతిరేకించారు. మూడో ఫెయిల్యూర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. 1930-32 మధ్య రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బ్రిటిష్ ప్రభుత్వం 1931లో కరాచీలో ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా మహాత్మా గాంధీ ఒక్కరే వెళ్లారు. అక్కడ జరిగే ఒడంబడికలకు పూర్తి బాధ్యులు గాంధీజీ ఒక్కరే. గాంధీజీ అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి, జాతీయవాదానికి అనుకూలమైన ఒక్క తీర్మానం కూడా తీసుకోలేదు. ఈ సమావేశానికి రామ్సే మెక్డానల్డ్ని ఆహ్వానించారు. హిందూ ముస్లింల మధ్య మరింత ఘర్షణలు పెంచేందుకే అతను కమ్యూనల్ అవార్డు ప్రకటించారనే విమర్శ అన్ని వైపుల నుంచి వచ్చింది. ఈ సమావేశం తర్వాత మత ఘర్షణలు మరింత పెరిగిపోయాయి. అదే సమయంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరిశిక్షకు కూడా గాంధీజీనే కారణమనే కోపంలో ఉన్నాడు గాడ్సే. వారి ఉరిశిక్ష నిలిపేయమనే విషయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీజీతో చర్చించడంతో నేతాజీని గాంధీజీ శత్రువుగా చూశారు. ఈ అన్ని కారణాలు నాథురామ్ గాడ్సే కోపానికి కారణమయ్యాయి. 1948 జనవరి 30న గాంధీజీ ప్రార్థన కోసం వెళ్తున్న సమయంలో గాడ్సే ఆయన వెళ్లే దారికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. పాదాభివందనం చేశాడు. అదే క్షణంలో పుస్తకంలో దాచిన తుపాకీని తీసి గాంధీజీని కాల్చి చంపాడు. గాంధీజీ పలికిన చివరి మాట హే రామ్ అని చెప్పుకుంటారు. ఆ ఘటన తర్వాత నాథురామ్ అక్కడి నుండి వెళ్ళిపోయి తనని తాను శరణ్ చేసుకున్నాడు. ఆర్ఎస్ఎస్ చరిత్రలో మొదటిసారి గాంధీ మరణానికి సంతాపంగా 13 రోజుల పాటు ఎలాంటి ప్రార్థనలు చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ కొంతకాలం ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించింది. ఆర్ఎస్ఎస్తో అంతటి అనుబంధం ఉన్న గాంధీజీని ఆ సంస్థ నిర్ణయం ప్రకారం హత్య చేశారా? లేక నాథురామ్ గాడ్సే సొంత ఆలోచనలతో అలా చేశాడా? మీరు ఏది నిజమని నమ్ముతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.